తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో నిన్న జరిగిన ఆ హై డ్రామా కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగిన ఘటనేనా, లేక దీని వెనుక చాలా కాలంగా అత్యంత పక్కాగా సిద్ధం చేసిన ఒక పొలిటికల్ స్క్రీన్ ప్లే ఉందా? ఎక్కడో తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ కామెంట్స్, తీసుకున్న యాక్షన్స్ నేరుగా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేయటం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరు? అవును, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే అనుమానం, ఒకటే సంచలన చర్చ తెరపైకి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి మాత్రమే కావచ్చు, కానీ దీని వెనుక అసలు మాస్టర్ మైండ్ చంద్రబాబు నాయుడేనా? కూటమిలో పవన్ కళ్యాణ్ ఇమేజ్ చంద్రబాబు గ్రాఫ్ ను దాటిపోతుందనే భయమే నిన్నటి రచ్చకు కారణమా? పవన్ ను మానసికంగా ఇబ్బంది పెట్టి ఏకంగా ఆయనను రాజకీయాల నుంచే తప్పించేలా ఒక పెను కుట్రకు తెరలేచింది అనేది ఈ రోజు సోషల్ మీడియాలో వినిపిస్తోన్న అసలు ఇన్సైడ్ టాక్. ఈ విశ్లేషణలో నిన్నటి రచ్చ వెనుక ఉన్న ఆ దెయ్యాల చదరంగాన్ని, బాబు నడిపిస్తున్న ఆ మైండ్ గేమ్ ను బట్టబయలు చేయబోతున్నాం. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన వాయిస్, ఆయన యాక్టివ్ పాలిటిక్స్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గ్రాఫ్ విపరీతంగా పెరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ పెద్దలతో పవన్ డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉంటున్నారు. ఇది చూశాక ఏపీలో నేనే నంబర్ 1 లీడర్ గా ఉండాలి అని భావించే చంద్రబాబు నాయుడుకి కాస్త ఇబ్బందిగా మారదా? పవన్ కళ్యాణ్ ని ఇలాగే వదిలేస్తే రేపొద్దున డిప్యూటీ సీఎం స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగిపోతాననే భయం రాదా? అందుకే పవన్ ఫోకస్ ను ఏపీ పాలన నుంచి డైవర్ట్ చేయాలి, ఆయనను ఎక్కడో ఒక చోట డిఫెన్స్ లో పడేయాలి. మరి దానికేం చేయాలి? బాబు తన మార్క్ పాత చదరంగాన్ని బయటకు తీశారు. ఏపీలో తాను నేరుగా పవన్ ను ఏమీ అనలేరు, అంటే ప్రభుత్వం కూలిపోతుంది. అందుకే పొరుగు రాష్ట్రమైన తెలంగాణను అక్కడున్న తన పాత అస్త్రాన్ని రంగంలోకి దించారు. ఇక్కడ టైమింగ్ గమనించండి. రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడికి ఉన్న గురు శిష్యుల బంధం గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారెవరు? రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆయన పొలిటికల్ గాడ్ ఫాదర్ చంద్రబాబే అనేది ఓపెన్ సీక్రెట్. నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ వెనక కావాలనే పవన్ కళ్యాణ్ ను మానసికంగా ఇబ్బంది పెట్టే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ అజెండాను పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లోకి వచ్చేలా, ఇక్కడ వివాదాల్లో చిక్కుకునేలా చంద్రబాబే రేవంత్ రెడ్డి ద్వారా లైన్ క్లియర్ చేశారా? ఒకవైపు ఏపీలో పవన్ ను పొగుడుతున్నట్టే నటిస్తూ, మరోవైపు తన శిష్యుడితో తెలంగాణలో పవన్ ను కార్నర్ చేయించడం చంద్రబాబు మార్క్ మైండ్ గేమ్ కాదా? పవన్ ను ఒకవైపు నుంచి కాకుండా చుట్టుముట్టి ఇండైరెక్ట్ గా టార్గెట్ చేసే పెద్ద ప్లాన్ ఇందులో స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు రాజకీయ చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే ఆయన రాజకీయాల కోసం, అధికారం కోసం ఎంత దూరమైనా వెళ్లే రకం అనేది మాత్రం విశ్లేషకులు చెప్పే మాట. అవసరం ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకోవడం, అవసరం తీరాక పక్కన పడేయడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన శత్రువులే కాదు, ఒకప్పటి మిత్రులు కూడా చెప్తూ ఉంటారు. గతంలో ప్రజారాజ్యం సమయంలో ఏం జరిగింది? ఆ తర్వాత 2014లో పవన్ సపోర్ట్ తీసుకుని 2019 నాటికి పవన్ ను ఎలా ఒంటరిని చేశారు? ఇప్పుడు మళ్ళీ 2024లో పవన్ ఇమేజ్, జనసేన ఓట్లు వాడుకుని బాబు అధికారంలోకి వచ్చారు. కానీ రేపొద్దున టీడీపీ సింగిల్ గా ముందుకు వెళ్ళాలి, లోకేష్ ను లీడర్ చేయాలి. మరి లోకేష్ కంటే పవన్ ఇమేజ్ 100 రెట్లు ఎక్కువగా ఉంటే లోకేష్ భవిష్యత్ ఏంటి? అందుకే పవన్ ఇమేజ్ ను చంద్రబాబే స్వయంగా డ్యామేజ్ చేసే కార్యక్రమానికి తెరలేపారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ లాంటి ఎమోషనల్ లీడర్ ను మానసికంగా దెబ్బతీస్తే ఆయనే విరక్తి చెంది రాజకీయాల నుంచి తప్పుకుంటారు. అప్పుడు టీడీపీకి అడ్డు అదుపు ఉండదు. ఇదే కదా అసలు స్కెచ్. పవన్ కళ్యాణ్ మిగతా రాజకీయ నాయకుల్లాంటి వాడు కాదు. ఆయన ప్యూర్ ఎమోషనల్, విలువలతో కూడిన రాజకీయం చేయాలనుకుంటారు. కానీ చుట్టూ ఉన్న నక్కల్లాంటి రాజకీయ శక్తులు ఆయనను నిరంతరం టార్గెట్ చేస్తూ, వ్యక్తిగత విమర్శలు చేస్తూ, ఇలాంటి బ్యాక్ ఎండ్ డ్రామాలు నడిపిస్తే ఎంతటి వాడికైనా విరక్తొస్తుంది. నిన్నటి రచ్చ వెనుక ఉన్న అసలు భయంకరమైన కోణం ఇదే. పవన్ ను మానసిక క్షోభకు గురిచేసి ఈ గలీజ్ రాజకీయాలు మనకెందుకు అనిపించి ఏకంగా ఆయనను పాలిటిక్స్ నుంచే బయటకు పంపించే పెద్ద కుట్ర జరుగుతోంది. నిన్నటి ఘటన కేవలం ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ ను మరింతగా ఇబ్బంది పెట్టేలా మరిన్ని ఇన్సైడ్ అటాక్స్ జరగబోతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గనుక ఈ మైండ్ గేమ్ గ్రహించకపోతే కూటమి భవిష్యత్తుతో పాటు జనసేన ఉనికి కూడా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు. మరి చంద్రబాబు స్క్రీన్ ప్లే, రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో జరుగుతున్న ఈ పొలిటికల్ దెయ్యాల చదరంగాన్ని పవన్ కళ్యాణ్ ఎలా తిప్పికొడతారు? బాబు వేస్తోన్న ఈ ఇండైరెక్ట్ స్కెచ్ ను పవన్ గ్రహించారా, లేక మిత్రధర్మం అని నమ్మి మరోసారి మోసపోబోతున్నారా? రేవంత్ రెడ్డి రూపంలో వచ్చిన ఈ పొలిటికల్ అస్త్రాన్ని పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని సంచలన పొలిటికల్ ఇన్సైడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.